చాలా రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకున్నాను. ఈరోజైతే కుదిరిందనమాట. శ్రీ కాశీబుగ్గ దేవస్థానం కిషన్‌బాగ్‌లో ఉందండి ఈ ఆలయం అనేది. అండ్ ఇక్కడ క్యాన్సర్ పేషెంట్‌లకి రోజు ఆ వాటర్ శివలింగం నుంచి వచ్చే వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ పేషెంట్‌లకు కూడా నయమవుతుందంటున్నారు. సో, ఏ అనారోగ్యం ఉన్నా సరే ఈ నీళ్లు తాగడం వల్ల, చల్లుకోవడం వల్ల అండ్ మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారనమాట. అసలు ఏంటి ఈ శివాలయం ప్రత్యేకత ఏంటి? శివయ్య ఎలా ఉన్నారు? వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, నా పేరు మధు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను క్యాన్సర్ పేషెంట్ని. ఈ వాటర్ తాగి నాకు చాలా మట్టుకు క్యాన్సర్ తగ్గింది. అయితే ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఇది యూట్యూబ్ లో చూసాను మేడం. యూట్యూబ్ లో చూసి నేను ఈ టెంపుల్ కి వచ్చాను. నేనే క్యాన్సర్ పేషెంట్, నేను లైవ్ క్యాన్సర్ పేషెంట్ ని. ఈ వాటర్ తాగి చాలా మట్టుకు తగ్గింది. అందుకే మళ్ళీ విశాఖపట్నం నుంచి ఈ రోజు వచ్చాను. సెకండ్ టైం కాదు మేడం, థర్డ్ టైం వచ్చాను. అంటే మీకు క్యాన్సర్ ఉందని ఎప్పుడు తెలిసింది? నాకు 1 year బ్యాక్ తెలిసింది. ఇది తెలిసిన తర్వాత ఈ టెంపుల్ కి వచ్చి దర్శించుకుని వాటర్ అనేది తాగారా? వాటర్ తాగుతున్నాను. రోజు తాగారా? రోజు తాగుతున్నాను. రోజు తాగుతున్నాను. అయిపోయిందని ఇవాళ వచ్చాను. ఇవాళ 10 లీటర్ డబ్బా పట్టుకొచ్చాను తాగడానికి. ఇచ్చింది మేమే. ఇక్కడ నుంచి విశాఖపట్నం దూరం కదా అని అక్కడ నుంచి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ సలూన్. సో ఈ రోజు నేను కిషన్‌బాగ్ లో ఉన్నటువంటి కాశీబుగ్గ దేవస్థానానికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ శివాలయం అనేది స్వయంభూగా వెలిసారండి. అండ్ మన శివలింగం నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. సో ఇప్పుడైతే శివని దర్శించుకుందాం, పదండి వెళ్దాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివయ్యకు మన చేతుల నుంచి మనమే అభిషేకం కూడా చేయొచ్చు. అండ్ మన గోత్రనామాలతో పూజ కూడా చేస్తారనమాట పంతులు గారు. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉందండి శివాలయం అయితే. నాతో పాటు మీరు కూడా చెప్పండి, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నమస్తే పంతులు గారు. అసలు కాశీబుగ్గ దేవస్థానం ఎప్పుడు తెలిసింది జనానికి? అసలు ఎలా స్టార్ట్ అయింది టెంపుల్? ఆలయం మనకి తెలిసినంత వరకు 200 సంవత్సరాల పురాతనమైన. 200 సంవత్సరాలు? అవును, 1820 సంవత్సరం. మీరు అక్కడ పైన బోర్డు ఉంటుంది. ఢిల్లీలో ఒక రాజుగారు ఉండేవారు, రాఘవ రామ్జీ అనేటువంటి రాజుగారు. ఒక రాజుగారు ఆయనకి శ్రీకృష్ణుడు కళలోకి వచ్చి ఆలయం నిర్మించమని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ కిషన్‌బాగ్ లో ఇదే ఆలయానికి సంబంధించి ఇంకొక ఆలయం ఉంది, మెయిన్ టెంపుల్ అన్నమాట. మురళీ మనోహర ఆలయం అని. ఆ ఆలయం నిర్మించడానికి వచ్చినప్పుడు 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఆ యొక్క ఆలయం నిర్మించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క స్వామివారి కళలో కనిపించి, నీకు దగ్గరలో నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఆలయం నిర్మించని స్వామివారు చెప్పడం, ఆయన వచ్చి చూడడం, అప్పటికే స్వయంభూగా స్వామివారి వెలిచి ఉండడం, స్వామివారి పైన నీరు అలాగే ప్రవహిస్తూ ఉండడం కూడా జరిగింది. ఎప్పుడో పూర్వకాలం ఋషులు మునులు తపస్సు చేసుకున్నటువంటి గొప్ప ప్రదేశం అన్నమాట. అందుకే స్వామివారి పై నుంచి ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవ్వరికి కూడా తెలియదు అనమాట. ఇక్కడ మీరు చూడండి, స్వామివారి మీద నుంచి నిత్యం కూడా ఇలా నీరు ఎప్పుడో జలం ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట. 24 గంటలు 365 రోజులు. అలాగే ఈ యొక్క ఆలయంలో ఈ నీళ్లు తాగడం వల్ల ప్రత్యేకంగా క్యాన్సర్ అనేటువంటి బాధ తగ్గుతుంది అనమాట. ఎక్కువ శాతం కూడా క్యాన్సర్ సంబంధించి ఆ యొక్క భక్తులు అనేది వస్తూ ఉంటారు, నీళ్లు తీసుకొని తాగుతూ ఉంటారు అనమాట. ఈ యొక్క ఆలయంలో శివరాత్రి గాని, సోమవారం గాని, శ్రావణ మాసం గాని, కార్తీక మాసం గాని ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఆలయం నిర్మించారో ఆ రాఘవరామ్జీ అనేటువంటి వారి యొక్క ట్రస్ట్, వారి ఆధ్వర్యం, ఇంకా వారి జనరేషన్ కూడా ఉంది. అలాగే దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరామ గారు, వారందరి ఆధ్వర్యంలో, భక్తులు అందరి ఆధ్వర్యంలో ఆలయం అనేది నిర్మాణం మంచిగా కొనసాగుతుంది. ఈ ఆలయంలో నీళ్లు తీసుకోవడానికి ప్రధానంగా క్యాన్సర్ జరుగుతుంది. ఇవి కాకుండా ఎన్నో అనారోగ్యాలు, వివాహ బంధాలు, అలాగే సంతానాలు, ఇవన్నీ కూడా
తగ్గుతుంది. బయట మీకు చెట్టు ఉంటుంది, 5 రకాల చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ యొక్క చెట్లు 5 రకాల చెట్లు ఒకటే చోట ఉండడం ఎక్కడా కూడా మీరు చూడరు. వేప చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు అన్ని కూడా. ఈ చెట్టుకి ముడుపు కట్టుకుంటారు భక్తులందరూ కూడా, వాళ్ళ కోరిక కట్టుకోరు. అలా ముడుపు కట్టుకోవడం వల్ల కూడా ఎన్నో మంచి మంచి ఫలితాలు అందరూ చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆలయానికి రండి, మంచి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ ఆలయానికి వచ్చేవారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. చాలా మంది కాశీబుగ్గని వేరే వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఈ ఆలయం చేరుకోవాలి అంటే కింద కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. అత్తాపూర్ దగ్గరలో ఉంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. అయితే ఈ ఆలయానికి గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే బాగుంది అనుకుంటున్నారా? గుర్తింపు సరిపోతుందా? అసలు అది స్వయంభూగా వెలిసిన శివాలయం ఇది, అసలు గవర్నమెంట్ దీన్ని గుర్తిస్తుందంటారా? అసలు అయితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే ఉంది. అంటే గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యం నడుస్తుంది. గవర్నమెంట్ వారు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఆలయం తరఫున గవర్నమెంట్ తరఫున ఈఓ గారు ఉన్నారు, ఏసీ గారు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. అయితే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కొంచెం రాకపోకలకి మనకి మంచి దారి గాని, ఇటుపక్క నదివైన బ్రిడ్జి గాని, ఒక మంచి ఆర్చ్ ప్రదేశం గాని, అంటే కమాన్ ఆలయం పలానా చోట ఉందని తెలవడానికి ఒక గుర్తింపు గాని గవర్నమెంట్ తరఫున మనకు అందిస్తే కూడా, ఇక్కడ ఒకటి ముస్లిం ఏరియాలో ఉంది కాబట్టి చాలా మంది భక్తులు ఆలోచించి చేస్తున్నారన్నమాట. చాలా మంది భక్తులు ఆలోచన చేసి రావాలా వద్దా అని అక్కడ దాకా రావటం. ఇక్కడ ఆలయం ఉందా లేదా కూడా తెలియదు అనమాట భక్తులు. అక్కడ మెయిన్ రోడ్డు మీద ఏదన్నా ఒక మంచి ద్వారం ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని భక్తులు అందరు రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది, పోలీసు శాఖ చాలా సపోర్ట్ చేస్తుంది. శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసంలో అందరు మనకి సపోర్ట్ గానే ఉన్నారు. ఇంకా బందోబస్తు చేసి ఒక మంచి ఎంట్రన్స్ ఏర్పాటు చేస్తే అందరికీ తెలుస్తుంది. అయితే భక్తుల రద్దీ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ భక్తుల రద్దీని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? అసలు ఏమేమి చేస్తున్నారు? ఎట్లా మంచి భక్తులు కంట్రోల్ చేస్తున్నారు. సేవకులు చాలా మంది ఉన్నారు. కాశీబుగ్గలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ నిత్యం వస్తూ ఉంటారు. మీరు చూడసారుగా వీళ్ళందరూ కూడా సేవకులు. ఇంకా పైన చాలా మంది ఉన్నారు. విజయస్వామి అనే సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటారు అనమాట. వచ్చే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. రకరకాల భక్తులు అందరూ కూడా అందరు కలిసికట్టుగా రద్దీని సపోర్ట్ చేస్తుంటారు. క్యూ లైన్లు ఉన్నాయి, అంతా నడుస్తుంది. కాకపోతే ఓపికతో దర్శనానికి రావడం పోవడం ఒకటే దారి కాబట్టి ఓపికతో దర్శనం. అయితే దేవాదాయ శాఖ వారు ఇంకొంచెం అభివృద్ధి చేసే పనులు ఏమైనా చేస్తున్నారా? దేవాలయాన్ని, ఆలయాన్ని చేస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. సమయం పడుతుంది కదా, ఏదైనా వెంటనే రాదు కదా. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మంచి ఆలోచనటువంటి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంది. ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే దత్తాత్రేయ స్వామి వారు అండ్ పక్కన ఆంజనేయ స్వామి వారు అండ్ ఈ పక్కన శివయ్య విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే అండి, మీరు ఎప్పుడు వచ్చారు ఆలయానికి? మేము ఒక 5-6 ఏళ్ళ నుంచి వస్తాం మేడం. 5-6 ఏళ్ళ నుంచి. ఎలా ఉంది? ఈ కాళ్ళు చేయి పడిపోయిన ఉండే, ఇక్కడ 5 వారాలు తిరిగి అన్నదానం కూడా చేపిస్తే మంచిగా అయిపోయింది, మంచిగా తగ్గింది. ప్రతి వారం వస్తారా? ప్రతి వారం వారం వస్తారు. ప్రతి వారం. ఓకే. ఆ దేవుని మీదకి నీళ్ళు ఎక్కడికైనా వస్తే వాళ్ళకి తెలియదు. ఆ నీళ్ళు తాగితే కాళ్ళు చెయ్యి ఏదైనా ఏ రోగం ఉన్నా తగ్గుతుంది.
ఈ రోజే ఫస్ట్ టైం ఈ రోజే ఫస్ట్ టైం వచ్చారా? ఓకే, ఎట్లా తెలిసింది? యూట్యూబ్ లో చాలా మంది పక్క వాళ్ళు పోయి వస్తున్నారు, చాలా బాగుంది అన్నాను. నమ్మకం. ఓకే. ఇక్కడ నుండి వాటర్ వస్తున్నాయో తెలుస్తలేదు, వింతగా ఉంది, చూద్దాం అనేసి. మీరు ఒక్కళ్ళే వచ్చారా? హస్బెండ్ ఏమో పిల్లలు. హస్బెండ్ పిల్లలు వచ్చారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి ఇంత దూరం వచ్చారా? అవునమ్మా. ఓకే, ఎలా ఉందండి? ఎన్నోసారి ఇది రావడం? ఫస్ట్ టైమే కానీ తెలుసు మాకు చాలా. తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదమ్మా, ఈ ముడుపులు ఏంటి? పిల్లలు గానులు కడతారమ్మా పిల్లల కోసం. పిల్లల కోసం. ఓకే, నీళ్ళు తీసుకువెళ్తున్నారా శివయ్య దగ్గర? వెళ్ళొచ్చు. ఓకే, మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉంది? అంటే యూట్యూబ్ లో చూసా, మరి తెలిసిన వాళ్ళు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు చెప్పారు. అదే. ఎలా వచ్చారండి? బస్సా? ఆటోలో వచ్చామరా. ఆటో కట్టించు. అవునమ్మా. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు శంకర్లాల్ ఇటోరియా. నా గుడికి రానికి 25 years పట్టింది. ఇది ఈ చెరువు ఆ సైడ్ లో ఉంటాను. మా బాబు పెద్దగా అయిపోయినాడు, ఏం చేస్తున్నామో అని చూద్దామని వచ్చాను. వస్తే ఇక్కడ వచ్చి దేవునికి పని చేస్తుండే దేవుడిది. నేను కూడా వస్తున్నా అమ్మా. ఒక 4 ఏళ్ళ ముందుగాల ముసి నదిలో ఫ్లడ్ వచ్చింది. వచ్చిన తర్వాత చిన్న ఆనకట్ట బంద్ అయిపోయింది. అప్పటి నుంచి రానికి ఇబ్బంది అయింది. ఈ రోజు వచ్చాను, దేవుడిది మనకి ఆజ్ఞ ఉంటే వచ్చానమ్మా. జై భోలేనాథ్. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు మంగమ్మ. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ సేవ్ చేస్తున్నారు? నేను ఇక్కడ చేయబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి. అసలు ఆలయం గురించి చెప్పండి. ఆలయం గురించి చెప్తాను. ఆలయం అంటే ఇక్కడ 5 చెట్లు ఉన్నాయి. రాగి చెట్టు, అల్లనేరేడు చెట్టు, మర్రి చెట్టు, అశోక చెట్టు, 5 చెట్లు ఉన్నాయి. ఈ 5 చెట్లకు ప్రదర్శనలు చేస్తే అందరికి చాలా మంచిగా జరుగుతుంది. ఓకే. అయితే పిల్లలు కానోళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉన్నోళ్ళు, పిల్లలు కానోళ్ళు ఇక్కడ ముడుపులు కడతారండి. ముడుపులు కడితే కూడా వాళ్ళకు నమ్మకంతో మంచిగా, వాళ్ళకు కూడా మంచిగా సంతానం అవుతున్నారు. ఇంకా అక్కడ నీళ్లు, దేవుని దగ్గర నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తాగిన వాళ్ళకు క్యాన్సర్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళకి అందరికి చాలా మంచిగా జరుగుతుందమ్మా. ఓకే, అసలు ముడిపి కట్టాలంటే ఏమేమి దాంట్లో వేసి కట్టాలి? పసుపు, కుంకుమ పెడితే 11 రూపాయలు. బూడిది అని కొబ్బరికాయ పెట్టి కొత్త జాకెట్ బట్టల ముడుపు కడతారు. వాళ్ళకు కట్టిన వాళ్ళకు కూడా అందరికి మంచిగానే అవుతుంది. ఇక్కడ కాశీబుగ్గకి అయితే వచ్చిన భక్తులకు అందరికి చాలా మంచిగా జరుగుతుంది.